కాకినాడలోని చిన్నారి జాహ్నవి అయితే మిస్సింగ్ అయిపోయింది. ఆ విషయం అంతా మీ అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు కథంతా కూడా వెనక్కి తిరిగిందన్నమాట. ఒకేసారి పోలీసులందరూ కూడా ఆశలు పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఇప్పుడు ఆరిపోయాయని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. అసలు ఎందుకు? ఒక కథంతా వెనక్కి తిరిగింది. ఏంటి ఆ బిగ్ ట్విస్ట్ అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే కనీసం ఒక 9 రోజుల నుంచి అయితే జాహ్నవి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన కానించి అంటే జూన్ 6వ తారీఖు నుంచి తప్పిపోయింది. అప్పటి నుంచి కూడా పోలీసులైనా గాని, అదేవిధంగా గ్రామస్తులైనా గాని, మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా అయితే చాలా తీవ్రంగా అయితే వెతుకులాడుతా ఉన్నారు గానీ, ఎక్కడ కూడా జాహ్నవి ఆచూకీ దొరకలేదు. సో, దాంతో పాటు ఇప్పుడు నిన్న జరిగిన ఒక సిట్యుయేషన్ తోటి ఒకేసారి కథంతా కూడా అడ్డం తిరిగిందని చెప్తా ఉన్నారన్నమాట. అది ఏం జరిగిందంటే, ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక జాహ్నవి జూన్ 6వ తారీఖున తప్పిపోయింది. అది కూడా ఎన్ని గంటలకంటే దగ్గరగా మీకు చూసుకుంటే మధ్యాహ్నం 11:40 ఆ సమయంలో తప్పిపోయిందన్నమాట. అంటే తన తండ్రి తన తల్లికి మీ దగ్గర ఉంచుకో అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాడు. అది సీసీటీవీలో రికార్డ్ అయింది. తన తల్లి గమనించలేదు. ఆ తర్వాత ఈ జాహ్నవి కూడా తన తండ్రి వెనకాలే వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. తన తండ్రి గమనించకపోవడం వల్ల ఆ ఎనకాలే తండ్రి వెనకాల వెళ్ళిపోయింది. ఆ తండ్రి మరి తర్వాత ఆ పొలంలోకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరి ఆ పాప అక్కడి నుంచే మిస్ అయిందని చెప్పేసి తనకే వేరే వ్యక్తి ఫోను చేశాడన్నమాట. మీ పాప అలా రోడ్డంట ఎళ్తుందని. అప్పుడు తన తండ్రి కూడా వెనక్కి వచ్చి తన తల్లితో అడగ్గా, లేదు నేను కూడా గమనించలేదని చెప్తుంటే ఇదంతా కూడా బయటపడింది. మొత్తం పోలీసు బృందాలు కూడా దగ్గర 400 మంది పోలీసులు మొత్తం జల్లెడ పట్టారన్నమాట. అక్కడ ఏదైతే పామాయిల్ ఉందో పామాయిల్ తోటలో జల్లెడ పట్టారు. అదేవిధంగా ఏదైతే అక్కడ కొంచెం అడవి, అదేవిధంగా తుప్పలు గట్టు ఉన్నాయి. అక్కడ కూడా అంతా కూడా జల్లెడ పెట్టారు గానీ ఎక్కడ కూడా దొరకల. మొత్తం ఈ 9 రోజులు అవుతుంది. 9 రోజుల నుంచి అయితే నిజంగా పోలీసులు తల పట్టుకొని పీక్కుంటా ఉన్నారు. ఏ విధంగా జాహ్నవిని పట్టుకోవాలి? అసలు జాహ్నవి ఎక్కడ ఉందని చెప్పేసి అందరూ కూడా తలలు పీక్కుంటా ఉన్నారు. సో, దీన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకొచ్చే డౌట్స్ ఏ విధంగా ఉన్నాయంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ జాహ్నవి అనే పాప నిజంగాను చనిపోతే గనుక ఈ పాటికి కనీసం తనకు సంబంధించిన ఏదైతే హెయిర్ ఉంటదో హెడ్, ఆ హెయిర్‌కి సంబంధించింది కూడా దొరుకుతాయి కదా! ఎందుకు దొరకలేదు? ఒకవేళ చనిపోతే గనక ఆ పాప ఈ పాటికైతే స్మెల్ రావాలి కదా! స్మెల్ ఎందుకు రాలేదు? ఎందుకంటే ఏదైనా జంతువు అటాక్ చేస్తే గనక మొత్తం బాడీ అంతా తింటదే కానీ, ఈ తల ఏదైతే ఉందో తలని తినదమాట. ఏ జంతువు కూడా తినదు. సో, మరి ఆ రకంగా చూసుకుంటే గనక తలైనా అక్కడ కనిపించాలి కదా! ఇప్పటిదాకా కనిపించలేదు. అంటే వాళ్ళు డౌట్ పడతా ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తా ఉన్నారన్నమాట. అంటే పాపని ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు. లేని పక్షంలోని ఈ విధంగా అయితే ఈ పాయింట్స్‌లో వాళ్ళు దొరకాలి కదా పాప అని చెప్తూ ఉన్నారు. 100% కరెక్టు. ఎందుకంటే ఏదైనా జంతువు తిన్నప్పుడు మనిషినైనా గాని, దేన్నైనా గాని దాని యొక్క హెయిర్ ఏదైతే ఉంటదో హెడ్ పైన అది ఆ హెయిర్‌ని ఏది తినదమాట. అది వదిలేస్తది. దాన్ని ఆధారంగా తీసుకొని పోలీసులు కూడా పట్టుకుంటా ఉంటారు. చాలా సార్లు కేసులు చూసాం. మరి జానీ విషయంలోని ఎందుకు దొరకలేదు? ఏదైతే ఈ 15 నిమిషాల్లోనే తప్పిపోయిందన్నమాట. అది కూడా ఏదైతే కుక్క ఉందో కుక్క కూడా తన వెంట వెళ్ళింది. ఆ తర్వాత కూడా కుక్క దానికి జీపీఎస్ ట్రాక్ అదంతా కూడా అమరిస్తే 400 మీటర్‌లోనే తిరుగుతుంది గానీ అంతకు మించి ఎక్కువ దూరం వెళ్ళట్ల. ఒక చిన్న పాప ఎక్కువ దూరం వెళ్ళలేదు కదా! 400 మీటర్ల మించి ఎక్కువ వెళ్ళలేదు. అంతే కాకుండా ఈ ఫెన్సింగ్ కూడాను మనిషి దూరలేని విధంగా అయితే ఫెన్సింగ్ ఏసారట. ఈ పామాయిల్‌కి. దాంట్లో కూడా వెళ్ళలేదు. అంతే కాకుండా తుప్పలు గట్టా ఉన్నాయి. అంటే మనిషి వెళ్ళలేని పరిస్థితిలో తుప్పలు గట్టా ఉన్నాయి. ఆ తుప్పల లోనికి దూరి వెళ్ళలేదు. మరి అటువంటి పాప ఏ విధంగా ఎళ్తది? చిన్న పాప ఒక 3 సంవత్సరాల పాప. ఒకసారి గమనించండి. అందుకనే చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. పాపని 100% ఎవరైనా అపహరణ చేసుంటారు. దీని ఎనకాల చాలా పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంది అని జెప్పేసి చాలామంది కొన్ని ఊహాగానాలుగైతే చెబుతా ఉన్నారు. సో, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అన్నాను కదా! నిన్నైతే కుక్క చనిపోయింది పాపం. ఎందుకు చనిపోయిందంటే వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే కుక్క పాపతో పాలుగా వెళ్ళిందో, వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్నొచ్చింది. రిటర్న్ వచ్చిన కాంచి కుక్క ప్రవర్తనలో ఏదో తేడా అనిపిస్తుందంట. ఎందుకంటే పాపతో పలంగా కుక్క ఉన్నప్పుడు మొత్తం కుటుంబ సభ్యులు అందరితో కూడా చాలా స్నేహపూర్వంగా ఉండేదంట అది. ఎవరిని కూడా కరవడం గాని, ఎవరి మీద కూడా మొరగడం గాని అటువంటివి ఏం చేసేది కాదంట. చాలా స్నేహపూర్వంగా ఉండేదంట. ఎప్పుడైతే ఈ పాపతో వెళ్ళిందో, వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఎనక్కి వచ్చిందో అప్పటినుంచి ఆ కుక్కలోని కొన్ని మార్పులు గమనించారంట వాళ్ళు. అంటే ఎక్కువగా కోప్పడడం, అదేవిధంగా మనుషుల మీద తిరగబడడం, అదేవిధంగా ఆ పాప తల్లిని కూడా కరవడం ఇటువంటియన్నీ కూడా చేసింది. దాని మీద కూడాను అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైనా దానికి మందేమైనా కలిపి పెట్టారా? మందు కలిపి పెట్టడం వల్ల అది తిక్కగా ప్రవర్తిస్తుందా? అని చెప్పేసి చాలామంది ఈ విధంగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జరిగిన నిన్నైతే ఆ కుక్క చనిపోయింది. ఆ కుక్కకైతే జీపీఎస్ ట్రాకర్ పెట్టి మొత్తం ఓ 2 రోజులైతే మొత్తం తిప్పించారు. ఎక్కడ కూడా జాహ్నవి దొరకలేదు. కుక్క కూడా మాక్సిమం ఎక్కువ దూరం వెళ్ళలేదమాట.
అది వచ్చిన కాంచి కూడా సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాగా నీరసించిందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు. సో, ఇప్పుడు కుక్క చనిపోవడం వల్ల ఇప్పుడు పోలీసులకైతే ఏదైతే ఒక అవకాశం ఉందో చివరి అవకాశం, ఆ అవకాశం కూడా కోల్పోయిందన్నమాట. ఇప్పుడు అందుకనే కథ అంతా కూడా అడ్డం తిరిగింది. అంటే ఇప్పుడు కుక్క ఉండడం వల్లే ఒక ప్రూఫ్‌గా అయితే కుక్కని పట్టుకొని మొత్తం అంతా తిరుగుతా ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు కుక్క చనిపోయింది. ఇప్పుడు కుక్క చనిపోయిన తర్వాత పోలీసులు ఏ విధంగా ఎంక్వైరీ చేయాలో ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అనుమానించాలో అర్థం కావట్లేదు. గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడాను ఎంక్వైరీ చేశారు. అంతేకాకుండా పాప తల్లిదండ్రుల యొక్క ఫోన్ కాల్స్‌లో కూడా కొంతమంది ఎవరైతే వీళ్ళతో గొడవ పెట్టుకున్నారో వాళ్ళందరిని కూడా పిలిచి ఎంక్వైరీ కూడా చేశారు. వాళ్ళలో కూడా ఎటువంటి తప్పిదం లేదు. కానీ ఇప్పుడు కుక్క చనిపోవడంతోటి ఏ విధంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వీళ్ళు కూడా తలలు పీక్కుంటా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడాను ఒక మెసేజ్ ఇచ్చారన్నమాట. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నమాట. జాహ్నవి పాపని ఏ విధంగా అయినా గాని మీరు పట్టుకు తీరాలి. పట్టుకొని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చెప్పేసి అయితే క్లియర్ కట్‌గా చెప్పారాయన. ఎందుకంటే ఆయన చూస్తా ఉన్నారన్నమాట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారైనా గాని, పవన్ కళ్యాణ్ గారైనా గాని, నారా లోకేష్ గారైనా గాని వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఏదైతే తనిఖీ జరుగుతా ఉందో ఈ ఆపరేషన్ అంతా కూడా వాళ్ళు చూస్తా ఉన్నారు. పైనుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సో, ఇప్పటిదాకా ఇంకా దొరకపోయేటప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారైతే ఇంక బయటకొచ్చి చెప్పారన్నమాట. ఈ పోలీస్ వ్యవస్థ అందరికి కూడా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వెనక్కి రావడానికి వీల్లేదు. మొత్తం అంతా కూడా ఇంకా జల్లెడ పట్టి జాహ్నవి ఎక్కడ ఉందో మీరు కనుక్కొని తీసుకురావాలి. ఒకవేళ అడవిలో లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే విధంగా కూడాను మీరు ఎంక్వైరీ చేసి ఏదో విధంగా అయితే జాహ్నవిని తీసుకురావాలి. జాహ్నవి యొక్క జాడని మీరు కనుక్కోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడాను ప్రెస్ మీట్ రూపంగా చెప్పారన్నమాట. అంటే గవర్నమెంట్ కూడా ఇంకా జాహ్నవి మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి వింత ఘటన అయితే జరగల. ఎందుకంటే ఇటువంటి ఘటన జరిగినా గాని ఒక 3 డేస్‌లో అయితే కథంతా కూడా ముగిసిపోయేది. ఒకసారి ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే గనక ఏదైతే తిరుపతి అలిపిరి మెట్లు ఆ మార్గం ఉందో, ఆ మార్గంలో ఒక చిన్నారినైతే చిరుతపులి లాక్కెళ్ళిపోయి తినేసిందన్నమాట. తినేసినప్పుడు ఆళ్ళ తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం వల్ల జరిగిందక్కడ. తల్లిదండ్రులు ఆ పాపని వదిలేయడం వల్ల ఆ పాప బాల్ ఆడుతూను అటువైపు వెళ్ళింది. ఆ పక్కనే మాకు కాసుకున్న ఈ చిరుతపులి ఏదైతే ఉందో చిరుతపులి లాక్కెళ్ళిపోయింది. సో, దాన్ని పోలీసులు చాలా తొందరగా ట్రేస్ చేసి ఆ పాపనైతే తొందరగా గుర్తించి ఆ తల్లిదండ్రులకైతే పోస్ట్‌మార్టం తర్వాత అప్పజెప్పడం జరిగింది. అంటే చాలా తొందరగా దాన్ని ముగించారన్నమాట. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్‌లోని చరిత్రలో గాని, అంతకుముందు ఏదైనా జరిగినయన్నీ కూడా చూసుకుంటే గనక ఎన్నాళ్ళు అసలు కేసు ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు జాహ్నవి విషయంలో మాత్రం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడాను దగ్గర దగ్గర 9 రోజుల నుంచి అయితే జల్లెడ పడతా ఉన్నారు. 9 రోజుల నుంచి అయితే ఆధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ అంతా కూడా వాడుతా ఉన్నారు గానీ ఎక్కడ కూడా ఎటువంటి జాడ లేదన్నమాట. జాహ్నవి అసలు బతికుందా లేదా అని చెప్పేసి ఒక తీవ్రమైన అనుమానం వ్యక్తం అవుతుందన్నమాట. కానీ ఎక్కువ పర్సెంటేజు ఏదైతే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తా ఉన్నాయో జాహ్నవి బతికే ఉందని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే జాహ్నవి ఒకవేళ చనిపోతే గనక ఎంతో కొంత ప్రూఫ్ దొరుకుతది కానీ జాహ్నవికి ప్రూఫ్ ఏం దొరకలేదు కాబట్టి 100% ఎవరో ఈ పాపని కిడ్నాప్ చేసుంటారని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా గాని పాప బతికి రావాలని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పాపం రోజు రోజుకి వాళ్ళు కూడా క్షీణించిపోస్తా ఉన్నారు. వాళ్ళు కూడా సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. ఎందుకంటే చాలా వీడియోలు చూసాను నేను పాపం. వారి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి పాపం ఇంకా నీరసించిపోయింది పాపం. ఎందుకంటే ఇంకో చంటి పిల్ల ఉంది. ఆ చంటి పిల్లకి పాలు కూడా ఇవ్వాలి పాపం. ఈవిడైతే తినకుండా ఉండడం వల్ల చంటి పిల్లకి పాలు కూడా రావు కాబట్టి పాపం ఆవిడ కూడా చాలా తీవ్రంగా నీరసించిపోయింది పాపం నిజంగాను. ఆవిడ మొఖం చూస్తే నాకు చాలా జాలేస్తుందన్నమాట. సో, ఏది ఏమైనా గాని జాహ్నవి బతికి మళ్ళీ రావాలని మనం కోరుకుందాం. అదేవిధంగా ఎవరైనా కిడ్నాప్ చేస్తే చాలా తొందరగా పోలీసులు పట్టుకొని ఆ యొక్క నిందితులకి సరైన శిక్ష వేసి జాహ్నవినైతే వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి కోరుకుందాం. సో, ఈ విధంగా అయితే కుక్క చనిపోవడం వల్ల కథంతా అడ్డం తిరిగింది. పోలీసులు ఏ విధంగా ఎంక్వైరీ చేయాలో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సో, మీకేమనిపిస్తుంది? అసలు జాహ్నవి ఎక్కడ ఉంది? కుక్క చనిపోవడం వల్ల ఏదైనా నష్టమా? ఇప్పుడు కుక్క చనిపోవడం వల్ల జాహ్నవిని మనం పట్టుకోలేమా? అనే విధంగా మీకేమైనా అనిపిస్తే గనక కామెంట్ చేయండి. జాహ్నవి ఏ విధంగా మిస్ అయ్యింది? నిజంగా కిడ్నాప్ చేశారా? లేకపోతే ఏదైనా జంతువు తీసుకెళ్ళిపోయిందా లోపలికి అడవి లోపలికి? అసలు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చాలా మంది చదువుతారు. వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తది కాబట్టి కామెంట్ చేయమని చెప్తున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్‌ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.